బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై మరోసారి ఫైర్ అయ్యారు శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికిపుడి గాంధీ. పార్టీలో జూనియర్ గా ఉండి ఏ హోదాతో తనను మాట్లాడారో చెప్పాలన్నారు. రౌడీలా మహిళల పట్ల అనుచితంగా మాట్లాడడం ఏంటంటూ మండిపడ్డారు. ఆంధ్ర తెలంగాణ పేరుతో ద్వేషాలు రెచ్చగొడుతున్నారని, తమపై రాళ్లు పూలకుండీలతో దాడులు చేశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పార్టీ ఉండగా, పార్టీలో సీనియర్లు ఉండగా, పార్టీ అధ్యక్షులు ఉండగా ఒక జూనియర్ పార్టీలో ఒక జూనియర్ శాసనసభ్యుడు ఒక సీనియర్ శాసనసభ్యుడి మీద దుర్భాషలాడినటువంటి విధానం. నీ ఇంటికి వస్తా అంటే అర్థం ఏమిటి? నీ ఇంటికి వస్తా కండవ వేసి తీసుకెళ్తా అంటే నువ్వు రౌడీవా? నాతో మాట్లాడేవాళ్ళు లేరా? నీకన్నా ముందు పరిచయాలు ఉన్నాయి కదా పార్టీలో, బీఆర్ఎస్ పార్టీలో నీకేమైనా పోస్ట్ ఉందా? అధ్యక్షుడి పోస్టో, ఉపాధ్యక్షుడి పోస్టో, వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టో పార్టీ ఏమైనా నీకు పదవి ఇచ్చిందా? పార్టీ బాధ్యతలు అప్పచెప్పింది. బాధ్యతల ప్రకారం అందరూ నడుచుకుంటా ఉన్నారు. నువ్వు గతంలో కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి అపవాదులు తెచ్చినటువంటి సందర్భాలు, మొట్టమొదటిగా మహిళా గవర్నర్ని ఏ రకంగా వంచి మాట్లాడారన్న విషయం కూడా మీ అందరికీ కూడా తెలుసు. మహిళల్ని చీరా గాజులు ఈ దేశానికి రాష్ట్రపతి మహిళ, మాజీ గవర్నర్ మహిళ. ఇవాళ రాష్ట్ర దేశ ప్రజలని అవమానించే విధంగా చీరా గాజుల గురించి మాట్లాడి తల్లి చెల్లి భార్య ఉన్నా కూడా అవమానించినటువంటి మీ మాటల తీరు పద్ధతిగా లేదు. ఎంత జరిగింది, ఎంత రాష్ట్రాన్ని నష్టపరిచావు, ఎంత వ్యవస్థల్ని భ్రష్టు పట్టించావు, నీ తీరు మార్చుకో. ఆంధ్ర వాళ్ళ పవర్, తెలంగాణ వాళ్ళ పవర్ అంటే ప్రజల మధ్యలో చిచ్చు పెట్టడానికి నువ్వు ప్రయత్నాలు చేశావా? ప్రజల మధ్యలో ప్రాంతీయ విభేదాలు తీసుకురావడానికి కార్యక్రమాలు చేశావా? నేనెవడు ప్రోత్సహించాడు? నువ్వే చేసావా? క్వశ్చన్ చేసుకో. నేను నీ ఇంటికి వచ్చా, నీ ఇంటికి వస్తే ఏం చేశావు? రాళ్లు రువ్వావు. మేము ఒక్కళ్ళని కొట్టామా? నన్నైతే కనీసం పోలీసు పెట్టుకొని కనీసం దగ్గర కూడా రానిలే. ఎమ్మెల్యే గారు వచ్చారని చెప్పడానికి వెళ్ళిన వాళ్ళ మీదే రాళ్లు రువ్వావు, కుండీలేసావు, దుర్భాషలాడావు. ఒక అద్దం పగలు కొట్టారా, నన్ను ఏం పీకుతారా మీరు అని మాట్లాడావు నువ్వు.